అవును, మీకు చెప్పేది అసలు దుర్యోధనుడు అనే పేరు సుయోధనుడు ఎందుకన్నారనా, సుయోధనుడు అయితే దుర్యోధనుడు ఎందుకన్నారనా? సుయోధనుడు అనే పేరు కదా, అతను దుర్యోధనుడు అని చెడ్డ పేరు చెడు లక్షణాలు ఉన్నాయి కదా. సుయోధనుడు అనేటువంటి పేరు ఎక్కడుంది? సుయోధనుడు అని పుట్టినప్పుడు సుయోధనుడు అని పెట్టారా? అలాగా ఉంది ఆ గ్రంథంలో? సుయోధనుడు అని అనుకోండి, సుయోధన అని అంటే మధ్యలో కొంతమంది మన వాళ్ళు తెలివి కలిగినటువంటి వాళ్ళు దుర్యోధనుడు అంటే బాగలేదులే సుయోధనుడు అందామని చెప్పి సుయోధనుడు చేశారు. అలాగనే కొంతమంది రారాజు, రాజులకి రాజు సుయోధనుడు అని చెప్పారు. ఆ చెప్పినటువంటి వాళ్ళు సామాన్యులు కాదు, బారిస్టర్. బారెట్లా అని పూర్వకాలంలో ఉండేది, బారిస్టర్ అని ఇంగ్లాండ్ లో చదువుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు అన్నారు. ఎందుకనంటే వాళ్ళకు కూడా బుద్ధి సరిగ్గా లేక ఇక్కడికి వచ్చేటప్పటికి బుద్ధి కాస్త బుగ్గైపోయి వాళ్ళు అన్నారు రారాజు అని. నిజం ఏమిటంటే ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకం జరగల, దుర్యోధనుడికి ఇంకా పట్టాభిషేకం అంటే జరుగు, యువరాజు పట్టాభిషేకం. కాబట్టి యువరాజే కాదు, వాడిని రారాజు అని అన్నాడు ఒక మహానుభావుడు. సినిమాల్లో ఈ దాన్నే చెప్తారు. అలా వచ్చింది. మనకి గ్రంథం ప్రామాణికం. గ్రంథంలో ఏముంది, వ్యాస మహర్షి ఇచ్చినటువంటి గ్రంథంలో ఏముంది, అది ప్రధానం.